ఇక్కడ దీంట్లో కర్మ కర్త క్రియ ఎవరనేది వాళ్ళని చేయండి సార్. అమాయకులు మేము పెట్టింది నలుగురు, మిగిలిన వ్యక్తులు మేము చెప్పలా. అమాయకుల్ని వేధించద్దండి. ఇప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనితో వ్యక్తులందరూ దూరం అవుతారని చెప్పి మొన్న పెట్టిన పోటీ చేసిన వ్యక్తుల్లో కూడా కొందరు ముద్దాయిలు అమాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా పరిశీలించని కూడా చెప్పడం జరిగింది. న్యాయం చేయమని కోరటం జరిగింది. ఈ తెర వెనకున్న ముసుగు వీరుడిని బయట తీయండి అని చెప్పడం జరిగింది. మీ వాళ్ళ మీద ఎంతమంది ఉంది కేసులు? మా వాళ్ళ పైన మొత్తం ఆల్మోస్ట్ 70 మంది పోయింది, 75 మంది పోయింది. ఏ కేసులు? 307లు 2, 435లు, 332లు అవి పెట్టారు. మీరు ఎంతమంది మీద చెప్పినారు ఫిర్యాదు చేస్తారు? నా కేసులో నేను ఇచ్చిన ఫిర్యాదు ఆ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, భానుప్రకాష్. లోపల జరిగింది కొంచెం బయట మొత్తం జరిగింది, మొత్తం పిలుగుగా అడిగారు, మొత్తం నేను చెప్పాను. ఇద్దరు వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసి మా ప్రకారం మేము వెళ్తా ఉన్నాం, మేము చేస్తామండి, న్యాయం చేస్తామన్నారు. మేము న్యాయం చేయండి సార్, నా వల్ల ఎటువంటి పొరపాటు జరగదు, నా వల్ల చంద్రుడి నియోజకవర్గంలో ప్రశాంతత ఉంటుంది, గెలిచేది నేనే, ప్రభుత్వం చే తెలుగుదేశమే, నేను ప్రశాంతత కూడా చిన్న గలాట లేకుండా ఉంటుంది ఇంకోటి చెప్పడం జరిగింది. పోలీసులు తప్పు అనేది నేను చెప్పలేదండి. ప్రత్యర్థి ఎట్లున్నాడంటే అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ నమ్మకుండా దూరం అయిపోయారు. ఆ దూరం అవుతున్నారు ఉద్దేశంతో వాళ్ళనే వేరే రూట్లో కొందరు ఉంటారు కదా, కింద స్థాయిలో వాళ్ళు ఉన్నారు వీళ్ళు అని చెప్పి అతనే ఇరికిస్తున్నాడు. నాకు ఒక డౌట్ అండి. అంటే అతనే అతనికి దూరమైన వాళ్ళపైన కేసులు పెట్టిస్తాడు. అవునండి, అదే డౌట్. దూరం అవుతున్న వాళ్ళపైన పెట్టి కేసులు ఇచ్చి ఆ వర్గాన్ని దూరం కాకుండా కూడా ఉండాలని ఉద్దేశంతో చేస్తున్నాడు. కేసులు పెట్టి వాళ్ళు మళ్ళీ గ్రిప్లో తీసుకుంటారు. అంటే పెట్టుకుంటారు కదా, గ్రిప్లో ఉంటే కేసు ఉంటే ఎవరు బయట పోడు కదా, అది చేయాలని ఉద్దేశం అండి. మీ పైన దాడి చేసినారని ఆయనే తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడు. అంటే కొందరు ఉంటారు కదా, అప్పుడు వాళ్ళ రిపోర్టు ప్రకారం వీళ్ళు చేసినారంటే ఏదో ఒక రూట్లో ఒక అధికారికో ఏదో ఒక రూట్లో పలానా వ్యక్తి ఉన్నాడు అంటే ఆటోమేటిక్ పోలీస్ అధికారులు దృష్టి సారిస్తారు కదా, అప్పుడు కేసులు పెడతారు కదా. అట్లా పేపర్లో నిన్న కూడా చూసినా ఆ వ్యక్తికి సంబంధించిన డమ్మీ వ్యక్తే తిరుమల నుంచి తీసుకుని వచ్చి అరెస్ట్ చేశారని చెప్పడం మొన్న 3 రోజుల ముందు పేపర్లో 2 సార్లు చూసాను. అదే అంటే యాక్చువల్లీగా ఇప్పటి వరకు అయితే సంతృప్తి ఇంకా పెంచాలి. ఎందుకంటే పోలింగ్ అయిన కౌంటింగ్ ఉంటుంది, కౌంటింగ్ తర్వాత 5 ఏళ్ళు ఉంటుంది. నాకు కానీ నా కుటుంబానికి కానీ నేను కూడా హైకోర్టులో వేసాను, పెంచాలి. రీపోలింగ్ వచ్చినా ఇప్పుడు జరిగినటువంటి పర్సంటేజ్ కంటే ఇంకా 0.5% పెరుగుతుందండి. మేము ఎక్కడ దొంగ ఓట్లు వేసుకున్న న్యాయంగా జరిగింది ఈసారి ఎలక్షన్. అధికారులు న్యాయబద్ధత వహించారు. 13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి వాళ్ళు రెచ్చగొడుతూనే ఉన్నారు, అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని. ఎక్కడా జరగలేదు. ఆ వైసీపీ బూత్లో జరిగినప్పుడు అట్లా రీపోలింగ్ చేయాలి, నేను కూడా వైసీపీ బూత్లు అడుగుంటాను కదా, ఎక్కడ జరగలేదు. ఈవెన్ తుమ్మలగుంట కూడా నేను న్యాయం జరిగింది కాబట్టి నేను ఎక్కడ అడగలేదు. ఎక్కడ కానీ ఈసారి అధికార యంత్రాంగం బాగా చేసింది. లాస్ట్లో మా ఊరికి రావటం కానీ, బ్రాహ్మణపల్లిలో దాళ్ళు గాల్లో ఫైర్ చేయటం కానీ, మా ఊరికి రావటం కానీ, కూర్చువారు. For more videos like this, subscribe Big TV channel.